డయాబెటిస్. సో, మనం నార్మల్‌గా డయాబెటిస్ గురించి చూసుకుంటే మనకి 2 టైప్స్ ఆఫ్ డయాబెటిస్ ఉంటుంది. డయాబెటిస్ 1 అండ్ డయాబెటిస్ 2. సో, డయాబెటిస్ 1లో మనకి జువెనైల్ డయాబెటిస్ అని చెప్పేసి అండ్ డయాబెటిస్ 2లో ఇన్సులిన్ డయాబెటిస్ మెలిటస్ అని చెప్పేసి మనం నార్మల్‌గా దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. సో, ఈ డయాబెటిస్‌లో మనకి ఎలాంటి కాజ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, ఎలాంటి డైట్ తీసుకుంటే మనం ఈ డైట్‌ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఈ మెడికేషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి అని మనం నార్మల్‌గా చూసుకుంటే ఏంటంటే డయాబెటిస్ 1లో కొంతమందికి చిన్నప్పుడులోనే బై బర్త్ కానీ లేకపోతే ఒక టీనేజ్లో కానీ డయాబెటీస్ 1 అని మనం నార్మల్గా చూస్తూ ఉంటాం. సో డయాబెటీస్ 1లో ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఇన్సులిన్ ఇవ్వడం కానీ మెడికేషన్స్ కానీ బాడీలో ఎక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి దాన్ని మనం డయాబెటీస్ 1 అని చెప్పేసి సెగ్రిగేట్ చేశారు. అండ్ డయాబెటీస్ 2లో నార్మల్గా చూసుకుంటే ఎక్సెస్ లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో దీన్ని డయాబెటీస్ 2 అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ డయాబెటీస్లో నార్మల్గా మనము పెద్దవాళ్ళలో డయాబెటీస్ 2ని డయాబెటీస్ మెలిటస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇది మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏ రకంగా కంట్రోల్ చేసుకుంటే డైట్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నార్మల్గా మనం చూసుకుంటే ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు సో డయాబెటీస్ ఉన్నప్పుడు ఎక్కువగా షుగర్ ప్రోడక్ట్స్ తినకూడదు, తీసుకోవడం వల్ల మనకి డయాబెటీస్ అని చెప్పేసి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, రైస్ ఎక్కువగా తినకూడదు. సో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఏ రకంగా ఫుడ్స్ తీసుకుంటే మనకి షుగర్స్ అనేది అండర్ కంట్రోల్గా ఉంటుంది. సో మనం నార్మల్గా ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలామందికి షుగర్స్ పెరిగిపోవడము, షార్ట్ ఏజెస్లోనే యంగ్ ఏజెస్లో డయాబెటీస్ అని చెప్పేసి దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా పెరిగిపోవడము, అది ఆర్గన్ డ్యామేజ్ వరకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇది ఎర్లీ స్టేజ్లోనే మన డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకుంటే మన ఫుడ్ పరంగా ఎక్కువగా మెడికేషన్స్ కానీ ఇన్సులిన్ లెవెల్స్ కానీ దాన్ని పెంచుకోకుండా మనం డైట్ పరంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం నార్మల్గా చూసుకుంటే ఏంటంటే డయాబెటీస్లో ఉన్నప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మెల్లిగా జరుగుతూ ఉంటుంది. సో ఈ రూపంలో మనం తీసుకునే డైట్స్ మన డైట్లో డైలీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, హెల్దీ ఆప్షన్స్ తీసుకోవడం వల్ల అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే డైట్ తీసుకుంటున్నారో తీసుకునే టైంలోనే ఒక ప్రాపర్ షెడ్యూల్ తీసుకోవడం వల్ల, ఒక ప్రాపర్ టైమింగ్స్ అంటే ఒకటే రకంగా టైమింగ్స్ ఫాలో చేసుకోవడం వల్ల మన షుగర్స్ని మనం అండర్ కంట్రోల్ పెట్టుకోవచ్చు. సో ఈ ఫ్రూట్స్లో నార్మల్గా మనం చూసుకుంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, లైక్ యాపిల్ కానీ, పపాయ కానీ, పైనాపిల్ కానీ, గోవా కానీ, వాటర్ మెలన్ కానీ, ఇలాంటి ఫ్రూట్స్లో ఏంటంటే మనకి లో గ్లైసెమిక్ లెవెల్స్ ఆఫ్ షుగర్స్ ఎక్కుతుంది కాబట్టి ఇలా తీసుకోవడం వల్ల మనకి షుగర్ కంటెంట్ అనేది ఏదైతే మన బాడీకి తీసుకుంటున్నామో తొందరగా రీచ్ అవ్వకుండా స్లో ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైం ఫైబర్ కంటెంట్ ఆఫ్ ఫ్రూట్స్ మన డైట్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మెల్లిగా ప్రొడక్షన్ అనేది బాడీలో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దీనివల్ల షుగర్స్ అనేది ఎక్కువగా ఎలిగేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం సీజనల్ ఫ్రూట్స్ మనం చూసుకుంటే మ్యాంగో కానీ, బనానా కానీ, సీతాఫల్ కానీ, ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీ వైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది, తొందరగా మన బాడీలో షుగర్ షూటప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఇవి తీసుకునే ఫ్రూట్స్ కూడా డైలీ బేసిస్లో కాకుండా వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల మన షుగర్స్ని మనం మానిటర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం నార్మల్గా అంటూ ఉంటారు డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కువగా రైస్ ఇవ్వకూడదు, షుగర్స్ తొందరగా షూటప్ అవుతుంది అని చెప్పేసి. కానీ మనం తీసుకునే పోర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ మనం డైలీ రైస్ తీసుకున్నా కూడా అదొక స్మాల్ కప్ ఆఫ్ రైస్ తీసుకొని వెజిటేబుల్స్ కానీ, సాలెడ్స్ కానీ, దాల్స్ కానీ ఇలా తీసుకోవడం వల్ల మనకి షుగర్స్ అనేది తొందరగా రేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ రకంగా మనం తీసుకునే డైట్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ మీల్స్ తీసుకోవడం కానీ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం కానీ ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం తీసుకునే గ్లూకోజ్ లెవెల్స్ కూడా తొందరగా మన బాడీలో షూటప్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఈ రకంగా మన షుగర్స్ని మనం కంట్రోల్గా పెట్టుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం బాడీకి అట్లీస్ట్ మినిమం 30 to 40 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్ల కూడా మన షుగర్స్ అనేది తొందరగా షూటప్ అవ్వకుండా ఉంటుంది. సో మనం తీసుకున్న డైట్లో కూడా ఎలా తీసుకుంటున్నాము, ఎలాంటి ఫుడ్ ఆప్షన్స్ మనం ఎంచుకుంటున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ బీవరేజెస్లో చూసుకుంటే ఏదైతే ఏరేటెడ్ డ్రింక్స్ ఉంటాయి లైక్ పెప్సీ అని, మాజా అని, థమ్స్ అప్ అని, ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ బెటర్ ఇవి అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో న్యాచురల్ షుగర్స్లో మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, లేదు అంటే ఒక 1 piece ఆఫ్ డార్క్ చాక్లెట్ కానీ ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏవైతే షుగర్ క్రేవింగ్స్ ఉంటాయో దాన్ని మనం కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ప్రిజర్వేటివ్ షుగర్స్ ఏదైతే మనం తీసుకోవడం వల్ల బాడీలో షూటప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ మనం ఫ్రీక్వెంట్గా ఈ షుగర్స్ని మనం మానిటర్ చేసుకోవడం కానీ, ఎవ్రీ 3 months చెకప్ చేసుకోవడం కానీ, ఇంట్లో ఉంటే షుగర్స్ చెక్ చేసుకోవడం వల్ల
వల్ల మనకి షుగర్స్ అనేది తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా మన షుగర్స్ని మనము అండర్ కంట్రోల్ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో డైట్లో ఏదైతే మనం అనుకుంటున్నామో మిల్లెట్స్, సో రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటివన్నీ కూడా మిల్లెట్స్లో కానీ గ్రెయిన్స్ కానీ ఎక్కువగా మన డైట్లో తీసుకోవడం వల్ల మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ కానీ షుగర్ కంటెంట్ కానీ ఏదైతే అందులో ఉంటుందో స్లోగా మనకి బాడీలోకి రీచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ కూడా లభిస్తూ ఉంటుంది. కాబట్టి మన షుగర్స్ని మనం అండర్ కంట్రోల్ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం డయాబెటిక్ పేషెంట్స్లో మనం టైమింగ్స్ అనుకున్నాం కాబట్టి ప్రాపర్ టైమింగ్స్కి ఫుడ్ తీసుకోవడం కానీ, అంటే బ్రేక్ఫాస్ట్ ఒక షెడ్యూల్లో 8 to 9 o'clock తీసుకోవడం కానీ, లంచ్ 1 to 1:30 బిట్వీన్, అండ్ ఈవినింగ్ ఒక స్నాకింగ్ కానీ, డిన్నర్ ఒక ప్రాపర్ టైమింగ్స్లో అట్లీస్ట్ 8 to 9 మధ్యలో ఈ రకంగా మనం ప్రాపర్ షెడ్యూల్ ఆఫ్ టైమింగ్స్ పెట్టుకోవడం వల్ల మన డయాబెటీస్ అనేది అండర్ కంట్రోల్గా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మన షుగర్స్ని మనం ఎక్కువగా ఇన్సులిన్ లెవెల్ వరకు వెళ్ళకుండా త్రూ ట్యాబ్లెట్స్, త్రూ డైట్ మనము ఈ రకంగా సెట్ చేసుకుంటూ ఉంటే కమింగ్ డేస్లో కూడా ఏదైతే షుగర్ ప్రాబ్లం వల్ల అలా కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ రకంగా మనం అదర్ కాంప్లికేషన్స్ని ఎక్కువగా అండర్ కంట్రోల్లో తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో నార్మల్గా మనం చూసుకుంటే ఏంటంటే డయాబెటీస్లో చాలామంది నాన్ వెజిటేరియన్ తినొచ్చా లేదా, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి, ఎలాంటి నాన్ వెజ్ అనేది తీసుకోవాలి. సో నాన్ వెజ్ తినొచ్చండి, ప్రాబ్లం లేదు, బట్ తీసుకునే క్వాంటిటీ రియల్లీ మ్యాటర్స్. లైక్ ఇదర్ చికెన్ కానీ ఫిష్ కానీ వీక్లీ వన్స్ బేసిస్లో తీసుకోవడం, లేదంటే డైలీ బేసిస్లో ఒక బాయిల్డ్ ఎగ్ తినడంలో నష్టమేం లేదు. కానీ ఎక్కువగా ఆర్గన్ మీట్స్ తీసుకోవడం కానీ, లేదంటే మటన్ ఎక్కువగా తీసుకోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకోకుండా ఉంటే ఏంటంటే మన బాడీలో బ్లడ్ షుగర్స్ అనేది ఎక్కువగా రేజ్ అవ్వకుండా ఉంటుంది. సో మనం తీసుకునే నాన్ వెజ్ కంటెంట్ కూడా విత్ ఇంక్లూడింగ్ సమ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కాంబినేషన్స్లో కానీ అలా తీసుకోవడం వల్ల మనకి కావాల్సిన అమౌంట్ ఆఫ్ గుడ్ ఫైబర్ లభిస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా షుగర్స్ కానీ క్యాలరీ ఇంటేక్ అనేది మనము సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు కూడా ఇలా లీన్ మీట్ కానీ చికెన్ కానీ ఫిష్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే షుగర్స్ అనేది మార్నింగ్ చెక్ చేసుకున్నప్పుడు FBS ఏదైతే ఫాస్టింగ్ షుగర్స్ ఉంటుందో బిలో 100 వరకు ఉంటుందంటే ఇట్ కమ్స్ అండర్ ద నార్మల్ షుగర్స్. అండ్ ఆఫ్టర్ పోస్ట్ లంచ్లో కూడా మనం చూసుకునే షుగర్స్ అట్లీస్ట్ 120 to 130 మధ్యలో ఉన్న షుగర్స్ ఇలా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మన డైట్ పరంగా, మన మెడికేషన్స్ పరంగా, అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ డైలీ బేసిస్లో ఒక 30 to 40 minutes ఆఫ్ వాక్ చేయడం కానీ, లేదంటే ఒక యోగా కానీ, ఒక ఇలాంటి థెరపీస్ చేసుకోవడం వల్ల మన బాడీ అనేది కానీ యాక్టివ్గా ఉంటుంది. మెయిన్లీ మన బ్లడ్ స్ట్రీమ్లో షుగర్స్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం చాలామంది అంటూ ఉంటారు షుగర్ ఉన్నప్పుడు మైదా ప్రోడక్ట్స్ తీసుకోవచ్చా లేదా. సో మైదాలో మనకి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మైదా అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. మైదాలో మనకి షుగర్స్ ఎక్కువగా ఉండిపోవడం వల్ల షుగర్స్ కూడా మన బాడీలో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రకంగా మనం తీసుకునే డైట్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ మనం అడ్వైస్ చేస్తాం కాబట్టి సో హోల్ గ్రెయిన్స్ కానీ, నట్స్ కానీ, మిల్లెట్ కాంబినేషన్స్లో లైక్ రాగులు, సజ్జలు, జొన్నలు అండ్ ఫాక్స్టైల్ మిల్లెట్స్ అని, కొర్రలని ఇలాంటివి మనం ఏవైతే ఉన్నామో ఇలాంటి మిల్లెట్స్ అనేది ఒక జావ రూపంలో తీసుకోవడం కానీ, లేదంటే కొర్రన్నం తీసుకోవడం కానీ, లేదంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, ఒక సీరియల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో ఇలా తీసుకోవడం వల్ల మనకి కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఫైబర్ లభిస్తూ ఉంటుంది. మనకి ఏవైతే కార్బోహైడ్రేట్స్ కావాలో సింపుల్ కాకుండా కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే అది స్లో ప్రొడక్షన్ ఉండడం వల్ల మనకి తొందరగా డైజెషన్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనం తీసుకునే డైట్లో మనం చూస్ చేసుకున్న ఆప్షన్స్ కూడా చాలా హెల్దీగా ఉండడం వల్ల కూడా మన షుగర్స్ని మేనేజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రూట్స్లో ఏదైతే మనం అనుకున్నామో లైక్ మ్యాంగో కానీ, బనానా కానీ, సీతాఫల్ కానీ, సపోటా కానీ ఇందులో హై కంటెంట్ ఆఫ్ షుగర్స్ ఎక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకి షుగర్స్ తొందరగా షూటప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది అట్లీస్ట్ మనం తీసుకునేది వీక్లీ వన్స్ అలా తీసుకోవడం అనేది చాలా మంచిది. సో ఇలా ఏంటంటే మనకి సీజనల్ ఫ్రూట్స్లో ఏదైతే మనకి న్యూట్రియంట్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి బాడీకి రిక్వైర్మెంట్ ఉంటూ ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవడము అట్లీస్ట్ దాన్ని తీసుకునే మోతాజు మనం చాలా చూసుకోవాలి. అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి షుగర్స్ అయితే ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటుంది. బట్ ఏదైతే ఫ్రూట్స్లో మనకి పీచు పదార్థం ఎక్కువగా మనం అనుకున్నామో అట్లీస్ట్ డైలీ 2 times ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, సాలెడ్స్ తీసుకోవడం కానీ ఇలా
తీసుకోవడం వల్ల, ఒక ప్రాపర్ షెడ్యూల్ వల్ల మనం డైట్ తీసుకోవడం వల్ల ఏదైతే మనకి షుగర్స్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్లో వస్తూ ఉంటుంది. సో ఇలా తీసుకోవడం వల్ల ఎక్కువగా షుగర్స్ అనేది మన బాడీకి ఎక్కువగా మీట్ అవ్వకుండా ఉంటుంది. మనం హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి? డయాబెటీస్ పేషెంట్స్లో ఏంటంటే మనం ఆల్రెడీ షుగర్స్ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి షుగర్ కంటెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి షుగర్స్ పెరుగుతుంటుంది. దాన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే, మనం నార్మల్గా ఇలాంటి క్రేవింగ్స్ ఉన్నప్పుడు మనం ఎట్లన్నా తీసుకునే ఫ్రూట్స్లో ఆబ్వియస్గా మనకి షుగర్ అనేది లభిస్తూ ఉంటుంది. నట్స్లో కూడా మనకి మినిమం అమౌంట్ ఆఫ్ ఉంటుంది, రైస్లో కూడా ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి టైంలో వాళ్ళు స్వీట్స్ అలా తీసుకోవాలన్నప్పుడు ఖర్జూర్తో చేసిన స్వీట్స్ కానీ లేకపోతే బెల్లంతో చేసిన స్వీట్స్ కానీ ఇలాంటివి అట్లీస్ట్ వీక్లీ వన్స్లో కానీ ట్వైస్లో కానీ ఇలా తీసుకోవడం వల్ల మనకి కావాల్సిన షుగర్ ఏదైతే బాడీకి కావాలో ఇలాంటి క్రేవింగ్స్ మనం డయాబెటీస్ పేషెంట్స్లో మనం కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువగా క్రేవింగ్స్ ఉన్నాయని చెప్పేసి చాక్లెట్స్ తినడం కానీ బయట హెల్దీ ఎక్కువగా జ్యూసెస్ తీసుకోవడం కానీ ఇదేంటంటే తొందరగా బాడీకి అబ్జార్ప్షన్ ఉంటూ ఉంటుంది కాబట్టి షుగర్స్ అనేది ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటంటే మెయిన్లీ మనం అడ్వైస్ చేసేది హై ఫైబర్. సో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఇవ్వాలి కాబట్టి సో వాళ్ళు హోల్సమ్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన ఫైబర్ అనేది ఈజీగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి సో బెటర్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు తీసుకునే జ్యూసెస్ అవాయిడ్ చేయడం అనేది మంచిది. కావాలి అనిపిస్తే ఫ్రూట్ తీసుకోవడం, ఫ్రూట్ రూపంలో ఏదైనా ఫ్రూట్స్ వాళ్ళకి కావాలి అనిపిస్తే ఫ్రూట్స్ అలా తీసుకోవడం కానీ లేకపోతే సాలెడ్స్ అలా తీసుకోవడం కానీ, ఏదైనా స్వీట్స్ వాళ్ళకి తినాలి అనిపిస్తే జాగరితో చేసిన స్వీట్స్ కానీ లేకపోతే డ్రై డేట్స్తో చేసిన స్వీట్స్ కానీ డ్రై ఫ్రూట్ లడ్డూస్ కానీ ఈ కాంబినేషన్స్లో తీసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన క్రేవింగ్స్ని కూడా మనం సాటిస్ఫై చేయొచ్చు. ఈవెన్ అట్ ద సేమ్ టైం షుగర్స్ కూడా అండర్ కంట్రోల్గా ఉంటాయి.